గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగణను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుందన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా, ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.